ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీలో తిరిగి చేరేందుకు రాజాసింగ్ రాయబారాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానానికి రాజాసింగ్ లేఖ రాశారు. రాజాసింగ్ ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని అధ్యక్షుడిని ఎమ్మెల్యే అనుచరులు కోరినట్టుగా సమాచారం. రాజీనామా ఆమోదం అనంతరం షాక్ నుంచి కోలుకుని పార్టీలో తిరిగి చేరేందుకు రాజాసింగ్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ తన ఇల్లని, తాను బయటకు వచ్చినా ఇంటి కోసమే పనిచేస్తానని రాజాసింగ్ తెలిపారు. తనను పార్టీలోకి తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీ కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలోకి వెళ్లనని, హిందూ ధర్మం కోసం పనిచేస్తానన్నారు. దీంతో పార్టీలో చేరేందుకు రాజాసింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనతుడు. నాగేంద్ర, రాజాసింగ్ ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ అయ్యి తన పార్టీలో ఉన్నా లేకపోయినా తన వ్యాఖ్యలతో సంచలనంగా మారుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రయత్నిస్తున్నారా, ఏం చెప్తున్నారు వారి అనుచరులు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా ఎమ్మెల్యే రాజాసింగ్ అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. ప్రస్తుతం ఆయన అనుకొని రాజీనామా చేస్తే దానికి అధిష్టాన పెద్దలు పిలిపించి మాట్లాడతారనుకునేటటువంటి ఆలోచనలో భాగంగా ఆయన రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాని వెంటనే 11 రోజుల్లోనే ఆయన రాజీనామాని హైకమాండ్ ఆమోదించినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా రాజాసింగ్ షాక్కు గురవడంతో పాటు ఆయన పరిస్థితి ఏందన్న దానిపైన ప్రధానంగా ఇప్పుడు ఆయన చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన మనసంతా మాత్రం బీజేపీ పార్టీలోనే ఉంది. ముఖ్యంగా ఆయన తాజాగా రిలీజ్ చేసినటువంటి వీడియోలు కానీ, అదేవిధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరు కానీ, ప్రస్తుతం ఆయన బీజేపీ లైన్లోనే బీజేపీకి సంబంధించినటువంటి నేతల్ని మా నేతలు అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన తాజాగా మనతో మీడియా ప్రైమ్ లైన్తో మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన ఒకటి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యంగా ఎప్పటికప్పుడు కూడా నేను హైకమాండ్కి హెచ్చరిస్తూ ఆయన లేఖలు రాసినటువంటి సైతం ప్రస్తుతం నేను దానిలో భాగంగానే పార్టీకి రాజీనామా రాజీనామా చేస్తే నా బాధను తెలుసుకునేందుకు హైకమాండ్ పిలిపించి మాట్లాడుతుందనేటటువంటి కోణంలో మాత్రమే నేను రాజీనామా చేశా. కానీ దాని వెనుక మరొక శక్తి దాగుంది. వెంటనే నా రాజీనామాని ఆమోదించే విధంగా శక్తి ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగానే వెంటనే హైకమాండ్ కూడా తన రాజీనామాని ఆమోదించింది అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను రాజీనామా చేసి నెల రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా అధిష్టానం నుంచి ఎవరు కూడా నన్ను సంప్రదించలేదు, ఏం జరిగిందన్న దానిపైన ఎవరిని కూడా కోరలేదు అనేటటువంటి ఆవేదనని ప్రస్తుతం ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన పార్టీలో ప్రస్తుతం నేను దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీలో ఏం జరుగుతుందన్న దానిపైన ప్రధానంగా సుదీర్ఘమైనటువంటి ఒక లేఖని అధిష్టానానికి రాయడం జరిగింది. ఆ లేఖని అధిష్టానం చదివిన తర్వాత నాకు పిలుపు వస్తుంది అనేటటువంటి ఆశతో ఉన్న అధిష్టానం నన్ను పిలిస్తే మాత్రం నేను వెంటనే ఆ లేఖకి ఎవరిని ఇస్తానో అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరతానంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను బీజేపీ పార్టీ బయట ఉన్న బీజేపీ పార్టీ కోసం పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకవైపు ఇప్పటి నుంచే నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బయట ఉన్నప్పటికీ నేను బీజేపీ పార్టీ కోసం పనిచేస్తూనే మరొకవైపు అన్ని నియోజకవర్గాల్లో కూడా నా సైన్యాన్ని రెడీ చేస్తున్నా, వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో నా సైన్యాన్ని రెడీ చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నేను ఒక గిఫ్ట్గా బీజేపీ పార్టీకి ఇస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను ఏ పార్టీలోకి చేరాను, నన్ను బీజేపీ పార్టీలోకి తీసుకోకపోయినా నేను బీజేపీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా నన్ను ఏ పార్టీ కూడా సంప్రదించలేదంటూ ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు నేను ఆ బీజేపీ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తాననేటువంటి ఆశాభావంతో ఆయన ఉన్నారు. మరి బీజేపీ పార్టీ నుంచి హైకమాండ్ పెద్దలు ఆయన్ని పిలిపించి మాట్లాడతారా లేదా ఆయన్ని వదిలేస్తారా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఆయన్ని బీజేపీ పార్టీలోకి తీసుకోకపోతే మాత్రం నేను హిందూ ధర్మం
కోసం కష్టపడి పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన బీజేపీ పార్టీలోకి తీసుకుంటే మాత్రం మరొకసారి పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన, ఎందుకంటే అంతర్గత అంశాలపైన ఆయన మరొకసారి ఫైర్ అయ్యేటటువంటి అవకాశాలను, ఎందుకంటే గతంలో రాష్ట్ర నాయకత్వం ఇన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులపైన ఎప్పటికప్పుడు కూడా విమర్శలు చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అంశంలోనే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఆయన్ని బొజ్జగించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన దాన్ని పక్కకు పెట్టి అదే స్థాయిలో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో మరొకసారి రాజాసింగ్ని పార్టీలోకి తీసుకొచ్చి మరొకసారి రాష్ట్ర నాయకత్వం పైన విమర్శలు చేయించుకోవడం అవసరమా అనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మరొకవైపు బీజేపీ నూతన అధ్యక్షుడి పైన కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఎందుకంటే ఆయన ఒక రబ్బర్ స్టాంపు, మరొకవైపు ఆయన ఒక రైటర్ అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. మేము ఒక ఫైటర్కి రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇస్తారనుకున్నాం, కానీ ఒక రైటర్కి ఇచ్చారు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ప్రస్తుతం గోసమాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని రాజాసింగ్ని పార్టీలోకి తీసుకుంటారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. సతీష్, అంటే ఎవరు త్రూ కాంటాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు నాగేంద్ర. ప్రధానంగా చూసుకుంటూ మాధవీలత లాంటి వాళ్ళు కూడా నేను పోటీ చేసినప్పుడు నాకు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు, హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఇతర మతాలను కించపరచడం కాదు, మహిళలకు విలువ ఇవ్వకపోవడం కాదు, నన్ను కనుక పోటీకి నిలబెడితే నేను గెలిచి చూపిస్తానంటూ ఆవిడ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్గా మారాయి మధ్యకాలంలో. అంటే చాలా మందికి ఆయన చాలా రెవెల్గా మారినట్టుగా కనిపిస్తోంది. అంటే ఎవరి త్రూ ఇప్పుడు హైకమాండ్తో కాంటాక్ట్ అవుతున్నారు అనుకోవాలి. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక 3-4 నాయకులపైన ఆయన ఎప్పుడు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో పాటు వాళ్ళపైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఆ రాజీనామాని ఆమోదించిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు రాజాసింగ్కి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన, ముఖ్యంగా రాజాసింగ్ పైన మాధవీలత చాలా ఘాటుగానే కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ అంశంలో కూడా రాజాసింగ్ పైన మాధవీలత చేసినటువంటి కామెంట్స్ తర్వాత పార్టీ కొంత సీరియస్ అయింది. సీరియస్ అయ్యి రాజాసింగ్కి సంబంధించినటువంటి అంశం పైన ఎవరు కూడా స్పందించొద్దు, ఎవరు కూడా మీడియాతో మాట్లాడొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత రాజాసింగ్ వ్యవహారం పైన ఎవరు కూడా నేతలు మాట్లాడకుండా సైలెంట్ అయినటువంటి పాత్ర ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశం. మరొకవైపు రాజాసింగ్కి సంబంధించి రాష్ట్ర నాయకత్వంలోని కొంతమంది నేతలు తనకి బాగా టచ్లో ఉన్నారు. అదేవిధంగా అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా చాలామంది నేతలు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆ నేతలే నన్ను ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మీరు ఆవేశపడ్డారు, మరొకసారి బీజేపీ పార్టీలోకి రావాలని చెప్పి ఆ నేతలు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే నేను పార్టీ అధిష్టానానికి కూడా లేఖ రాశాననేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా డైరెక్ట్గా ఆయన అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలతోనే టచ్లో ఉన్నారు. ఆ నేతలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అధిష్టాన పెద్దల్ని కలిసి మరొకసారి కాషాయ కండువ కప్పుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కాషాయ కండువ వెంటనే కప్పుకుంటారా లేక మరొక్కసారి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయనకి బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసి, ఎందుకంటే రాజాసింగ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన్ని సస్పెండ్ చేసిన తర్వాత 13 నెలల తర్వాత, అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన పైన విధించినటువంటి సస్పెన్షన్ వేటుని ఎత్తేసి ఆయన పార్టీలోకి తీసుకొని మరొకసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంతో పాటు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. మరొకసారి అదే సీన్ రిపీట్ అవుతుందా లేక ఆయన్ని వెంటనే పార్టీలోకి తీసుకుంటారా లేక వెంటనే పార్టీలోకి తీసుకొని ఆయన చేసేటటువంటి విమర్శలతో మరొకసారి తలనొప్పి ఎందుకు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత 2-3 నెలల ముందు ఆయన పార్టీలోకి తీసుకొని మరొకసారి ఆయనకి టికెట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉంటారా లేదా గోసమాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మరొక కొత్త నాయకుడిని బరిలోకి దింపి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తారా అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. మొత్తానికి రాజాసింగ్ని తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీ కోసం నేను పనిచేస్తాను, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నా సైన్యాన్ని రెడీ చేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నేను కృషి చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధిష్టాన పెద్దలు ఆ దిశగా ఆలోచన చేస్తారా లేదా మరొకసారి రాజాసింగ్కి ఎటువంటి పిలుపుని ఇవ్వకుండానే మరొకసారి సాకిస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.